హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు లీనియర్ రిగ్రెషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ నేను మామూలుగా కోడ్ లాగా రాసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ వితౌట్ ఏ డీసెంట్ మ్యాటర్ అది మీకు సరిగ్గా అర్థం కాదని చెప్పేసి నేను క్యాన్వాస్లో కొంచెం మ్యాటర్ని రెడీ చేశాను. సో ఓకే, లెట్స్ డూ దిస్. సో ఇక్కడ లీనియర్ మోడల్స్ అను రిగ్రెషన్ మోడల్స్, క్లాసిఫికేషన్ మోడల్స్ రెండు సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఫస్ట్ నేను లీనియర్ రిగ్రెషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ వన్ బై వన్ చూద్దాము. సో లీనియర్ రిగ్రెషన్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు మీకు విత్ కోడ్ అండ్ మనం ఎలా లీనియర్ రిగ్రెషన్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్, కేఎన్ఎన్ రిగ్రెసర్ ఇవన్నీ వన్ బై వన్. అంటే నేను ఓన్లీ రిగ్రెషన్ మోడల్స్ వైజ్గా లేకపోతే క్లాసిఫికేషన్ మోడల్స్ వైజ్గా ఏం చెప్పను, రెండు కలిపేసి చెప్తాను. ఎందుకంటే లీనియర్ రిగ్రెషన్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేవి కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఇలా సిమిలర్గా ఉండే మోడల్స్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది అని చెప్పేసి ఇలా చెప్తున్నాను మీకు. ఓకే, ఇదే నా ఫస్ట్ వీడియో కాబట్టి మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. సో ఐఎమ్ సారీ అబౌట్ దట్. అండ్ ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ గురించి చూడండి. లీనియర్ రిగ్రెషన్ అనేది ఒక ఆల్గోరిథం. అది మనం ఇచ్చే డేటా పాయింట్స్ని తీసుకొని ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇదిగోండి ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇచ్చాను కదా, ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లాగా తీసుకొని ఆ డేటా పాయింట్స్ అన్నింటినీ దాంట్లో ఇన్సర్ట్ చేసి ఒక ఇన్సర్షన్ లైన్ అనేది డ్రా చేసుకుంటుంది. దీని ద్వారా అది మనకి ప్రిడిక్ట్ చేయాల్సిన వాల్యూని ప్రిడిక్ట్ చేస్తుంది ఈజీగా. సో దాని y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ b అనే ఫార్ములాతో అది ఇవన్నీ ప్రిడిక్ట్ చేస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ b అంటే m అనేది, ఇప్పుడు మనం లీనియర్ రిగ్రెషన్ మెథడ్ వాడుకుంటే ఇంత ఫార్ములాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే బేసిక్ నాలెడ్జ్ దాని మీద లేకుండా మీకు అది అర్థం కాదేమో అని చెప్పేసి మీకు ఫార్ములా కూడా రాశాను ఇక్కడ. సో y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ b అంటే y అనేదేమో మనకి కావాల్సిన ఆన్సర్ y అనేది, mx ప్లస్ బి, ఎక్స్ అనేదేమో మనం ఇన్పుట్ ఇచ్చే వాల్యూ. అంటే మనకి ఒక వాల్యూని ప్రిడిక్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు సపోజ్ లైక్ నేను వెయిట్, హైట్ ఇచ్చాను అనుకోండి. సపోజ్ నేను హైట్ ఇస్తే మనకి వెయిట్ ప్రిడిక్ట్ చేసి చెప్పాలి. అట్లా ఇప్పుడు ఒక 180 సెంటీమీటర్స్కి నాకు వెయిట్ ప్రిడిక్ట్ చేయాలనుకోండి, నేను ఎక్స్ అనేది 180గా ఇస్తాను. సో దానికి తగ్గట్టుగా నాకు వెయిట్ ప్రిడిక్ట్ చేసి ఇస్తుంది. సో అది ఎక్స్ అంటే. ఈ బి అనేదేమో స్లోప్, ఎం అనేదేమో మనకి, బి అనేదేమో ఇన్సర్షన్ అనమాట. ఈ లైన్ అనేది ఈ బీని యూజ్ చేసుకొని డ్రా చేస్తుంది. అండ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు మనకి, ఇదిగోండి ఎం యొక్క ఫార్ములా ఇది. ఎం అంటే మనం ఎక్స్ ఎంతైతే ఇస్తామో దానికి వై ఎంత చేంజ్ అనేది ఎం ద్వారా తెలుస్తుంది మనకి. మీకు ఇది ఎంతవరకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. సో ఎం యొక్క ఫార్ములా ఇది. xi మైనస్ ఎక్స్, ఈ ఎక్స్ పైన బార్ ఉంది చూడండి, ఆ ఎక్స్ పైన బార్ అనేవి ఎక్స్ వాల్యూ యొక్క మీన్. ఇవి అంటే మనకి ఒక మీన్ అనేది కనుక్కుంటాం ఎక్స్కి, దాన్ని ఎక్స్ బార్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఎక్స్ బార్ అని చెప్పేసి అక్కడ ఫార్ములాలో రాశాను. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ b అనేది, y అనేది మనకి కావాల్సిన వాల్యూ. అంటే మనకి ప్రిడిక్ట్ అయిన తర్వాత అవుట్పుట్ వచ్చే వాల్యూ y ఈజ్ ఈక్వల్స్ టు m అనేదేమో మనం ఎక్స్ ఎంతైతే ఇస్తామో దానికి తగ్గట్టుగా వై చేంజ్ అయ్యిద్ది కదా, అది ఎం ద్వారా తెలుస్తుంది మనకి. బి అనేదేమో స్లోప్, ఈ స్లోప్ అనేది బి ద్వారా తెలుస్తుంది. ఇదిగోండి బి ఈజ్ ఈక్వల్స్ టు ఎం మీన్ మైనస్ వై మీన్ మైనస్ ఎం, ఇక్కడ అవుట్పుట్ వస్తుంది కదా ఎంకి, ఆ ఎంని ఇక్కడ యూజ్ చేసి మళ్ళీ వై మీన్ పెడితే మనకి బి వాల్యూ వస్తుంది. ఆ బి ద్వారా మనకి స్లోప్ అనేది, ఈ ఇన్సర్షన్ లైన్ అనేది క్రియేట్ అవుద్ది. ఈ ఇన్సర్షన్ లైన్ని యూజ్ చేసుకొని మనకి వై అనేది అవుట్పుట్ వస్తుంది మనకి. సో ఓకే, ఇక్కడ దాకా అర్థమైతే చాలు. నేను కోడింగ్లో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో టు ద విఎస్ కోడ్ అండ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కోడ్. సో మనం ముందల లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఆ లైబ్రరీస్తో చెప్తాను మీకు. ఫ్రమ్ sklearn లైబ్రరీస్ అన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైబ్రరీస్ గురించి. లీనియర్ మోడల్, ఓకే, ఇంపోర్ట్, ఇక్కడ ఏమొచ్చింది, లీనియర్ రిగ్రెషన్. సో మనం sklearn అనే లైబ్రరీ నుంచి లీనియర్ రిగ్రెషన్ అనే ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను.
ఆ లీనియర్ రిగ్రెషన్ ద్వారానే మనకి అంత కోడ్లో మనకి కావాల్సిన నెంబర్ ఇవన్నీ ప్రిడిక్ట్ అవుతాయి ఆ లీనియర్ రిగ్రెషన్ మోడల్ నుంచే. సో ఎస్కేలర్ మీన్ వద్దొద్దు, ఇది నేను మీకు మీ ఎర్రర్ చెప్పేటప్పుడు మీకు ఒకేసారి ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ మనం నంపైని ఇంపోర్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనం డైరెక్ట్గా మీను ఇవన్నీ క్యాలిక్యులేషన్లు మ్యాట్రిక్సెస్ అంతా నంపై యూజ్ చేసుకొని ఈ పైథాన్లో నంపై యూజ్ చేసుకొని చేస్తాం కాబట్టి నంపైని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ మీకు నేను ఇందాక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ చెప్పాను కదా. ఓకే, ఇది ప్లాటింగ్ చేసేటప్పుడు నేను మళ్ళీ అప్పుడు ఇంపోర్ట్ చేసుకొని, అంటే మీకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇందాక నేను ఏదో నార్మల్ ర్యాండమ్ పాయింట్స్ యూజ్ చేసి గీసాను. నేను మీకు ఇక్కడ ఇచ్చే డేటాని ప్లాట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా డేటా అనేది ఎక్కడ ఆ పాయింట్స్ అనేది ఎక్కడ ఉన్నాయి అనేది మీకు ఈజీగా అర్థమైద్ది నేను ప్లాట్ చేస్తే మటుకి. తర్వాత ప్లాటింగ్ చేసేటప్పుడు చెప్తాను మీకు అది. ఇప్పుడు నేను హైట్ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు హైట్ వెయిటే తీసుకుందాము. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ర్యాండమ్ నెంబర్స్. ఇవేమీ ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా ఏమి ఇవ్వట్లేదు, నేను సమ్ నెంబర్స్ ఇస్తాను. కాబట్టి ఇవి అంత డిఫరెంట్గా ఏమి ఉండకూడదు. అంటే ఒక నెంబర్కి కొంచెమైనా మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. ఎందుకంటే మీకు ఎర్రర్లో చెప్తాను ఆ విషయం ఎందుకో. అంటే ఎర్రర్ని కనుక్కోవడానికి మీన్ స్క్వేర్ ఎర్రర్ అని ఆర్ స్క్వేర్ అని చెప్పేసి రెండు ఉంటాయి. అవి మనకి డేటాలో ఉన్న ఎర్రర్స్ ఎట్లా వస్తాయో మనకి చూపిస్తుంది. లేకపోతే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాస్లో మనకి సంథింగ్ లోపల ఏమైనా ఎర్రర్ జరిగితే మనకి ఎట్లా తెలుస్తుంది? సో దేర్ ఈజ్ సమ్ ఫంక్షన్స్ టు కరెక్ట్ ద డేటా, రైట్? సారీ, కొంచెం తడబడుతున్నాను, ఏమనుకోమాకండి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి. నేను ఉండే కొంది ఐ విల్ చేంజ్. సో వెయిట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 150 సెంటీమీటర్స్ ఉన్న ఒక వ్యక్తికి 50 kgs ఉంటాడని దీని అర్థం. ఇప్పుడు నేను సిక్స్ హైట్స్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా 6 వెయిట్స్ తీసుకున్నాను. సో ఓకే, 6 వెయిట్స్. సో ఇప్పుడు మీకు యాక్చువల్ కోడ్ ఇది x ఈజ్ ఈక్వల్స్ టు np డాట్ ఏరే హైట్. భయ్యా ఇది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు np డాట్ ఏరే హైట్ ఉంది కదా, ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఇంటర్నల్ ఫార్ములా యూజ్ చేసుకొని ఒక మీన్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ మీన్ అనేది ఎక్స్లో స్టోర్ అయ్యిద్ది మనకి. ఈ ఎక్స్ని యూజ్ చేసుకొని మనం తర్వాత ఈ ఎక్స్ని మోడల్కి ఇస్తాం మనం. సో మీకు అర్థమైందిలేండి. రీషేప్, ఇప్పుడు దీని గురించి చూద్దాం. రీషేప్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ అనే మోడల్ని యూజ్ చేసుకోకుండా మనం మోడల్ని క్రియేట్ చేసామనుకోండి, మనకి రీషేప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు రీషేప్ చేస్తున్నామంటే, మనం లీనియర్ రిగ్రెషన్లోకి హైట్ వెయిట్ అనే డేటా ఇస్తున్నాం కదా, అది నేను 1D అరేలో ఇచ్చాను. ఇప్పుడు సంథింగ్ లైక్ దిస్ ఇట్లా ఇచ్చాను నేను మామూలుగా. కానీ మనం లీనియర్ రిగ్రెషన్ ఎట్లా కావాలని అడిగిద్దంటే, దానికి మనం డేటా ఎట్లా ఇవ్వాలి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. 1D అరేలో కాకుండా 2D అరేలో తీసుకుంటుంది అది డేటాని. ఓకే, 1 2 3 కాకుండా అరే పైథాన్లో లిస్ట్ అంటాం మనం. సో ఇలా మనకి ఈ రీషేప్ అనేది ఇట్లా ఉన్న డేటాని ఇలా మార్చి మనం లీనియర్ రిగ్రెషన్కి ఇస్తుంది. సో మనం ఓన్లీ ఎక్స్కి ఓకే, నేను y ఈజ్ ఈక్వల్స్ టు np డాట్ ఏరే వెయిట్. బ్రో మరి నువ్వు వైకి ఎందుకు ఇవ్వట్లేదు మరి రీషేప్ అని డౌట్ రావచ్చు మీకు. ఎందుకంటే నేను ఎక్స్ని యూజ్ చేసుకొని వైని ప్రిడిక్ట్ చేస్తున్నాను, వైని యూజ్ చేసుకొని ఎక్స్ని ప్రిడిక్ట్ చేయట్లా. మనం మోడల్కి ఎక్స్ వాల్యూస్ ఇస్తున్నాం, వై వాల్యూస్ ఇవ్వట్లేదు. వై వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే యాక్చువల్ వాల్యూస్లో నుంచి మనం ప్రిడిక్టెడ్ వాల్యూస్ని తీసేస్తాం. అప్పుడు మనకి సమ్ వాల్యూ వస్తుంది, అది ఎర్రర్ వాల్యూ. మీకు ఎర్రర్ చెప్పేటప్పుడు చెప్తాను అది. ఇది గుర్తుంచుకోండి మీరు. వైలో నుంచి ప్రిడిక్టెడ్ వైలో నుంచి యాక్చువల్ వై అంటే ప్రిడిక్టెడ్ వెయిట్స్ నుంచి వెయిట్లో నుంచి యాక్చువల్ వెయిట్ని తీసేస్తాము.
ఇది ఈ రెండు కొంచెం గుర్తుంచుకోండి మీరు, ఎర్రర్లో చెప్తాను మీకు మళ్ళీ ఇది. సో మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు లీనియర్ రిగ్రెషన్. మనం మోడల్ ఇచ్చున్నాము సేమ్ ఇంతే, సేమ్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు లీనియర్ రిగ్రెషన్ అట్లా ఇచ్చాము. మనం ఏఐలో కూడా మనం ఏఐ కోడింగ్ ఎల్ఎల్ఎం కోడింగ్ చేసేటప్పుడు కూడా మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ మోడల్ ఇస్తాము. సేమ్ ఇట్లాగనే మీరు ఇవన్నీ మిషన్ లెర్నింగ్లోనే నేర్చేసుకుంటే తర్వాత మనం ఏఐ గురించి చెప్పుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మీకు. మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే మోడల్ ఆల్రెడీ ఇచ్చాం కదా. మోడల్ డాట్ ఫిట్ ఎక్స్ అండ్ వై అండ్ ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్లోకి ఈ ఎక్స్ వాల్యూని వై వాల్యూస్ని ఫిట్ చేద్దాము. ఓకే, దీన్ని ఉపయోగించుకొని మోడల్ డాట్ ఫిట్ని ఉపయోగించుకొని మనం ఎక్స్ వాల్యూస్ని వై వాల్యూస్ని మోడల్లోకి ఫిట్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను చూడండి వాల్యూస్ని. ఓకే, వాల్యూని అంటే మనకి ఇందాక చెప్పాను కదా ఫార్ములా మీకు, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ b. ఇప్పుడు ఆల్రెడీ మనకి లీనియర్ రిగ్రెషన్లో దాని యొక్క ఫార్ములాస్ అన్నీ ఉంటాయి ఫంక్షన్లో. లీనియర్ రిగ్రెషన్ ఓకే పారెంథసిస్ మర్చిపోయాను. లీనియర్ రిగ్రెషన్లో ఆ ఫంక్షన్లో ఆల్రెడీ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. మనం మెథడ్స్ని యూజ్ చేసుకొని అంటే ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ని మనం ప్రింట్లో తీసుకుంటాము. చెప్తాను మీకు. అంటే మీకు మోడల్ డాట్ కోఎఫిషియంట్ అనేది ఉంటుంది, అదొకటి. మోడల్ డాట్ ఇంటర్సెప్ట్ అని ఉంటుంది. మోడల్ డాట్ కోఎఫిషియంట్ అనేది మనకి ఎం వాల్యూని తీసుకొని వస్తుంది. మోడల్ డాట్ ఇంటర్సెప్ట్ అనేది మనకి ఈ బి వాల్యూ ఉంటుంది కదా, అంటే ఇందాక చూపించాను కదా లైన్, ఆ లైన్ అనేది కింద ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి మనకి ఆ లైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలనేది ఈ మోడల్ డాట్ ఇంటర్సెప్ట్ అనేది మనకి న్యూమరికల్ వాల్యూగా తీసుకొని వస్తుంది. అది ఇంటర్నల్గా దానికి లీనియర్ రిగ్రెషన్కి అర్థమవుద్ది మనం ప్లాట్ చేస్తున్నప్పుడు. సో లేట్ ఎందుకు, మనకి నేను ఇందాక ఫార్ములా ఎట్లయితే చెప్పానో అట్లానే మీకు అవుట్పుట్ అనేది చూపిస్తాను. y ఈజ్ ఈక్వల్స్ టు మోడల్ డాట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను తడబడుతున్నా కూడా మీకు I am going to explain you my best, so sorry about that. array 0 ఇక్కడ array 0 ఇచ్చాను కదా. ఈ array 0 ఎందుకంటే మనం లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తున్నాము, పైన 150 160 లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తున్నాం కదా. మనకి అవుట్పుట్కి m అనే దాంట్లో మనకి ఫస్ట్ ఎలిమెంట్ కావాలి కాబట్టి 0th ఎలిమెంట్ని తీసుకుంటున్నాను నేను. దాంట్లో మళ్ళీ నాకు ఫ్లోటింగ్ పాయింట్ని చాలా నెంబర్స్ వస్తాయి దాంట్లో. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ డాట్ తర్వాత 2 డిజిట్స్ని తీసుకుంటున్నాను. అంటే సమ్ వాల్యూ వస్తుంది, ఎం వాల్యూ సమ్ ఇప్పుడు 2.00000032 అట్లా వస్తుంది. కాబట్టి నేను ఒక డాట్ తర్వాత 2 వాల్యూసే రావాలని చెప్పి తీసుకుంటున్నాను. సో ఇంటూ ఎక్స్ ప్లస్ బి వాల్యూ అంటే మనకి ఇంటర్సెప్ట్ కాబట్టి మోడల్ డాట్ ఓకే మోడల్ డాట్ ఇంటర్సెప్ట్. మనకి దీనికి యాక్చువల్గా ఒకే వాల్యూ ఉంటుంది కాబట్టి array 0 అని నేను పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్లోటింగ్ పాయింట్స్ 2 పాయింట్స్ తీసుకుంటున్నాను. సో లెట్స్ ప్రింట్ దిస్. నేను వర్చువల్ మిషన్ని యాక్టివేట్ చేస్తాను. మీకు వర్చువల్ మిషన్ అంటే ఏమన్నా తెలియకపోతే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి వర్చువల్ మిషన్ యాక్టివేట్ అయింది. అంటే నాకు కావాల్సిన లైబ్రరీస్ అవన్నీ వర్చువల్ మిషన్లో స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్గా నేను డౌన్లోడ్ చేసుకుంటే నా సిస్టంలోకి ఇప్పుడు పిప్ ఇన్స్టాల్ సమ్ లీనియర్ రిగ్రెషన్ అని కొట్టాను అనుకోండి, SQL అని కొట్టాను అనుకోండి, ఏమవుతుందంటే డైరెక్ట్గా నా సిస్టంలోకి డౌన్లోడ్ అవుతాయి. కానీ నా సిస్టంలో ఆల్రెడీ చాలా ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తున్నా, ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకొని ఆ ఎన్విరాన్మెంట్లో డౌన్లోడ్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇది డిలీట్ చేశాను అనుకోండి, DS అండ్ ML అనే ఫోల్డర్ డిలీట్ చేశానంటే టోటల్గా డిలీట్ అయిపోతాయి, లైబ్రరీస్తో సహా డిలీట్ అయిపోతాయి. సో ఏం సైడ్ వేస్కి వెళ్తున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు దిస్. పైథాన్ లీనియర్ రిగ్రెషన్. ఓకే DS ఓకే కరెక్ట్ డైరెక్టరీలోనే ఉన్నాము, సారీ.
సేమ్ కోడ్ ఇచ్చాను ఫ్రెండ్స్, కానీ ఎందుకు వేస్ కోడ్ ఇట్లా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. సో మనకి y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ b వచ్చింది. b వాల్యూ అనేది -68.07. అవన్నీ మనకి ఇంటర్నల్గా అదే చూసుకునేది కాబట్టి మనకి ఇన్డెప్త్గా అవసరం లేదు. ఆ వాల్యూ అనేది సమ్ ఫార్ములా బట్టి వచ్చింది. ఇందాక చెప్పాను కదా, b ఈజ్ ఈక్వల్స్ టు సమ్ m ఏదో ఫార్ములా బట్టి వచ్చింది. ఇదిగోండి, b ఈజ్ ఈక్వల్స్ టు y మీన్ మైనస్ m మీన్ అనే ఈ ఫార్ములా బట్టి వచ్చింది ఆ b వాల్యూ అనేది. సో మనం స్లోప్ చేసుకునేటప్పుడు ఇంటర్నల్గా అదే తీసుకొని అదే వాల్యూని తీసుకుంటుంది మనకి. అందుకే నేను మెథడ్ని ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఫంక్షన్ యూజ్ చేసుకోకుండా చేశాను, అదంతా పెద్ద హెడేక్ అది. అవన్నీ మనకి లిటరల్గా నాకేమర్థమైందంటే అది అనవసరం. మనం మెథడ్ యూజ్ చేసుకుంటే ఇంత ఈజీగా ఉన్నది, అదే మెథడ్ యూజ్ చేసుకోలేదనుకోండి ఇదే కోడ్ మనం 30 లైన్స్ చేయాల్సి వస్తుంది. సేమ్ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మీకు జస్ట్ ఒక ఫార్ములా ఉందని అర్థమైతే సరిపోద్ది కదా. ఎందుకంటే ఇండస్ట్రీ లెవెల్లో మీరు వెళ్ళేమి అక్కడ ఆల్రెడీ క్రియేట్ అయిన ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మీరు ప్రోగ్రామింగ్ చేస్తారు కాబట్టి మీరు ఏమైనా రీసెర్చ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు దాన్ని ఎట్లా అనేది కింద నుంచి నేర్చుకుంటూ రావాలి. సో లీనియర్ రిగ్రెషన్ జస్ట్ మీకు బేసిక్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇట్లా మెథడ్ని ఫంక్షన్ యూజ్ చేసుకొని మీరు నేర్చేసుకోవచ్చు. ఫార్ములా గురించి అవేర్నెస్ ఉంటే చాలు మనకి, ఒక ఫార్ములా నుంచి ఇవి డిరైవ్ అవుతున్నాయి అని. సో లెట్స్ గో టు నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు నేను ప్రిడిక్ట్ చేస్తాను. మోడల్ డాట్ ప్రిడిక్ట్ అంటే ప్రిడిక్ట్ చేయడానికి ఒక వాల్యూ ఇస్తాను. దానికి మన ఈ లీనియర్ రిగ్రెషన్ మోడల్ అనేది ఎంత బాగా ప్రిడిక్ట్ చేస్తుందో చూద్దాము. ఓకే, సో మనం హైట్ని తీసుకొని వెయిట్ని ప్రిడిక్ట్ చేస్తున్నాం కాబట్టి కరెంట్గా మనం ఇప్పుడు 150, 160 మధ్యలో వాల్యూని ఇద్దాం. ఓకే, ఫస్ట్ 150 ఇద్దాము, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న వాల్యూని ఎట్లా ప్రిడిక్ట్ చేస్తుందో చూద్దాము. ఎంత యాక్యురేట్గా వస్తుందో. నాకు తెలిసి 150కి 50 kgs వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. చూద్దాం ఎట్లా వస్తుందో. వాట్ ఓకే, అంటే 50 kgs పర్ఫెక్ట్గా 50 kgs ఏం రాలేదు. 50 kgs కంటే పైనే వచ్చింది. 50.64 సంథింగ్, 50.6428 సంథింగ్ వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ దట్ బ్యాడ్, ఎందుకంటే మనకి స్లైట్గా యాక్యురేట్గానే ఉంది అది. సో ఇప్పుడు ఇక్కడ 50 kgs ఇచ్చాం కదా, 50 kgs కాకుండా మనం 50కి 160కి మధ్యలో ఇద్దాము, 155 ఇద్దాము. సో అప్పుడు 55 ఇస్తుంది అనుకుంటున్నారా? ట్రై చేద్దాం. సో 0.4 తక్కువ ఇచ్చింది. ఓకే, ఇక్కడేమో ఇక్కడ కూడా అంతే, ఇక్కడేమో 6 పాయింట్స్ ఎక్స్ట్రా ఇచ్చింది, ఇక్కడేమో 4 పాయింట్స్ తక్కువ ఇచ్చింది. మోడల్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది, దానికి ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలియదు, కానీ అది మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్కి అవుట్పుట్ వాల్యూస్ని యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ బ్యాడ్, ఎందుకంటే మనకి జస్ట్ 4 పాయింట్స్కి 3 పాయింట్స్కి మనకేమి అంత డిఫరెన్స్ ఏం రాదు కదా. జస్ట్ ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ లేకపోతే అట్లా డిఫరెన్స్ వస్తే మనం ఏమన్నా చేంజ్ చేయాలనుకోవచ్చు డేటాలో. సో మీకు ఇప్పుడు డేటా మార్చి మీకు ఎట్లా ప్రిడిక్ట్ చేస్తుందో తర్వాత చూపిస్తాను. డేటా రాంగ్గా ఇస్తే ఎట్లా ప్రిడిక్ట్ చేస్తుందో. సో మనకి ప్రిడిక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు వాల్యూని కూడా ప్రిడిక్ట్ చేసాము. ఇప్పుడు నేను మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేవి ఎట్లా, ఆర్ స్క్వేర్ ఎర్రర్ అనేవి ఎందుకు, మీన్ స్క్వేర్ ఎర్రర్, ఆర్ స్క్వేర్ ఎర్రర్ అనేది ఎందుకు అనేది చెప్తాను. సో నేను ఆల్రెడీ క్యాన్వాస్లో డయాగ్రామ్ ఉన్నట్టుంది, అన్ని ఫార్ములాస్తో సహా ఇచ్చాను. ఇదిగోండి మీన్ స్క్వేర్ ఎర్రర్. మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది ఎందుకంటే మనకి ప్రిడిక్షన్ వాల్యూ ఎంత తక్కువ వస్తే ప్రిడిక్షన్ అనేది అంత బాగున్నట్టు. అంటే ఇప్పుడు సపోజ్ మనం 0కి తీసుకుంటే 0కి ఎంత దగ్గరగా వచ్చే ప్రిడిక్షన్ వాల్యూ వస్తుందో ఈ ఫార్ములాను యూజ్ చేసుకొని ప్రిడిక్షన్కి ఎంత దగ్గరగా మనకి ఈ అవుట్పుట్ అనేది వస్తుందో, అంటే ప్రిడిక్షన్ అనేది 0 అనుకోండి మీరు, ఈ 0కి ఎంత దగ్గరగా అయితే అవుట్పుట్ వాల్యూ ఉంటుందో, ఈ మీన్ స్క్వేర్ ఎర్రర్ అవుట్పుట్ వాల్యూ అనేది ఉంటుందో మన మోడల్ అంత యాక్యురేట్గా ఉన్నట్టు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇదిగోండి లో మీన్ స్క్వేర్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ మోడల్. అది ఎంత తక్కువగా ఉంటే మనకి మోడల్ అనేది అంత బెస్ట్ అనమాట. ఆర్ స్క్వేర్ ఎర్రర్ అనేది మనకి ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఎర్రర్ ఈ ఫార్ములా ఉపయోగించుకొని మనం ఆర్ స్క్వేర్ ఎర్రర్ని ఆర్ స్క్వేర్ ఎర్రర్ అనేది అవుట్పుట్ వస్తుంది ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని. సో
ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఎర్రర్ అనేది ఎందుకంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇది ఆర్ స్క్వేర్ ఎర్రర్ అనేది ఏం చేస్తుందంటే మన డేటా అనేది ఎంత బాగా ఫిట్ అవుతుంది మన మోడల్కి, ఎంత బాగా మన మోడల్ అనేది డేటాను అర్థం చేసుకుంటుంది అనేది ఆర్ స్క్వేర్ని యూజ్ చేసుకొని మనం చెప్తాము. ఆర్ స్క్వేర్ మనకి 1కి దగ్గరగా ఉందనుకోండి, మన డేటా అనేది చాలా యాక్యురేట్గా ఉన్నట్టు. ఆర్ స్క్వేర్ ఒకవేళ 0 అయిందనుకోండి, 0 వస్తుందనుకోండి, మోడల్ అనేది అట్లా జస్ట్ ర్యాండమ్గా అది ఇమాజినేషన్ చేసుకుంటున్నట్టు అవుట్పుట్ని, ఇంకా అది ఇమాజినేషన్ చేసుకుంటున్నట్టే మనకి ఏది పడితే అది వస్తుంది నెంబరు. ఇప్పుడు ఆర్ స్క్వేర్ అనేది ఇక <0 అనుకోండి, ఇంకా మనం అసలు ఆ డేటానితో ప్రిడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా వేస్ట్ అనమాట. ఇంకా ఆ 0 కంటే తక్కువ వస్తాయి ఆర్ స్క్వేర్ అనేది. సో మీకు ఈ వాల్యూస్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీన్ స్క్వేర్ ఎర్రర్ని ఎలా కోడింగ్లో ఎలా చేయాలో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఎంఎస్సి ఈజ్ ఈక్వల్స్ టు మీన్ స్క్వేర్ ఎర్రర్ వై. ఓకే ముందు అసలు వై ప్రిడిక్ట్ అనేది మనం వై ప్రిడిక్ట్ని కనుక్కోవాలా. వై ప్రిడిక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మోడల్ డాట్ ప్రిడిక్ట్ యాక్చువల్ వాల్యూస్లో నుంచి యాక్చువల్ ఎక్స్ వాల్యూ. ఓకే సారీ కొంచెం లేట్ అయినందుకు. వై ప్రిడిక్ట్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ డాట్ ప్రిడిక్ట్ అంటే ఎక్స్ వాల్యూ నుంచి మనం వై వాల్యూస్ని ప్రిడిక్ట్ చేస్తున్నాం కదా, అందుకని ఇది. సో మనం వై ప్రిడిక్ట్ అనే దానికి ప్రిడిక్ట్ చేసిన ఎక్స్ వాల్యూస్ అన్నీ ఇవ్వాలి. ప్రింట్ వై ప్రిడిక్ట్. ఇప్పుడు మీకు అవుట్పుట్ చేసి చూపిస్తాను, జస్ట్ దీని కామెంట్స్లో పెడతాను. సో వై ప్రిడిక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ మొత్తం. ఇప్పుడు ఇక్కడ మోడల్ డాట్ ప్రిడిక్ట్ 155 ఓన్లీ ఒక్క నెంబరే ఇచ్చాను. సారీ, ఇప్పుడు మోడల్ డాట్ ప్రిడిక్ట్లో మనం ఓన్లీ ఒక్క వాల్యూనే ఇచ్చాను ఎక్స్ లాగా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ మొత్తం వాల్యూస్ తీసుకొని మనకి వై అనేది ఎంత ప్రిడిక్ట్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇది నార్మల్గా మీన్ స్క్వేర్ ఎర్రర్ని కనుక్కోవడానికి ఈ వై ప్రిడిక్ట్ అనేది ఇలా ఉపయోగపడుతుంది అనమాట. సో నేను మీకు అవుట్పుట్ చూపిస్తాను. ఇదిగోండి, ఇవి యాక్చువల్గా ఇవి వెయిట్ యొక్క యాక్చువల్ వెయిట్స్ ఇవి, ఈ డేటా అనేది. కానీ ఇది ప్రిడిక్టెడ్ డేటా. సో ఈ ప్రిడిక్టెడ్ డేటాని యూజ్ చేసుకొని మనం మీన్ స్క్వేర్ ఎర్రర్ని కనుక్కుంటాము. యాక్చువల్ డేటా నుంచి ప్రిడిక్టెడ్ డేటాని యూజ్ చేసుకొని ప్రిడిక్టెడ్ డేటాని యూజ్ చేసుకొని. సో నేను ముందర మీన్ స్క్వేర్ ఎర్రర్ని ఇంపోర్ట్ చేసుకుంటాను ఫ్రమ్ sklearn డాట్ మ్యాట్రిసెస్. ఏంటి సజెషన్ రావట్లా? ఓకే వచ్చింది అండి. ఏంట్రా నా విఎస్ కూడా ఎట్లా తగలండి. సారీ గైస్, సారీ. ఇంపోర్ట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ మీన్ absolute error mean squared error. Okay, sorry, spelling mistake. I'm trying my best guys, so hope you like this. సో వై ప్రిడిక్ట్ మనం ఇక్కడ వాల్యూస్ ఇస్తే చాలు, ఇంటర్నల్గా అదే చూసుకునేది. మిగతాదంతా మనకి ఇంకా దాని గురించి ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రింట్ ఎంఎస్సి తీసుకుంటే చాలు. ఇప్పుడు ఇంకా మనం మీన్ స్క్వేర్ ఎర్రర్ మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. చూద్దాం మనకి ఎంత తక్కువ వస్తుందో అంత మంచిది. కాబట్టి వాల్యూస్ అయితే బాగానే ప్రిడిక్ట్ చేసింది. సో 0.90 వచ్చింది. సో దట్ ఈస్ ఎ డీసెంట్ వన్. ఓకే
ఎంఎస్సి ఎంఎస్సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎస్సి ఓకే 0.91. ఇప్పుడు మనం ఆర్ స్క్వేర్ని కనుక్కున్నాం. ఆర్ స్క్వేర్ ఓకే ముందు ఇంపోర్ట్ చేసుకుంటాను ఎలా అట్లా కాకుండా ఫ్రమ్ ఎస్కే లర్న్ ఎస్కే ఇమేజ్ చెప్తా మ్యాట్రిసెస్ ఇంపోర్ట్ ఆర్ స్క్వేర్ స్కోర్. సో మనకి R2 ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సారీ గైస్ R2 స్కోర్ y కామా y ప్రెడిక్ట్ ఓకే ప్రింట్ ప్రింట్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ 2 ఫ్లోటింగ్ పాయింట్స్. ఓకే గైస్ ఇప్పుడు చూద్దాం మనకి ఆర్ స్క్వేర్ కూడా ఎట్లా వస్తుందో. నాకు తెలిసినంత వరకు 1కి దగ్గరగా వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మన మోడల్ బాగా ప్రిడిక్ట్ చేస్తుంది కాబట్టి. సో 0.99 వచ్చింది. డేటా అనేది బాగుంది, పైగా 1కి దగ్గరగా వచ్చింది, బాగా ప్రిడిక్ట్ చేస్తుంది అని దాని అర్థము. ఇప్పుడు మీకు బ్రో ఇదంతా బాగానే ఉంది, నువ్వు కరెక్ట్ డేటాని తీసుకొని ఇస్తున్నావు మాకు, ఒకవేళ మా డేటా అనేది తప్పు ఉంటే ఎట్లా పరిస్థితి, మాకు డేటా తప్పు ఉందని ఎట్లా అర్థమవుద్ది అంటే, ఇప్పుడు నేను 75 ఇప్పుడు హైట్ అనేది తీసుకొని మనకు వెయిట్ కదా ప్రిడిక్ట్ చేస్తుంది. ఇప్పుడు వెయిట్లో నేను ఏం చేస్తానంటే ఇవంతా సీక్వెన్స్లో ఉన్నాయి, 50, 60, 63 అనేది ఈ వెయిట్కి ఈ హైట్కి తగ్గట్టు వెయిట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇర్రెలవెంట్గా నేను ఏం చేస్తున్నానంటే 180కి 755 ఇస్తున్నాను డేటాని. అది 70కి చూడండి ఎంత దూరంగా ఉందో. సో 180 సెంటీమీటర్స్కి 755 అంటే 180 కంటే చాలా ఎక్కువ అది వెయిట్ అనేది. సో ఇప్పుడు నేను ఇవన్నీ తీసేసి ఓకే అరే జస్ట్ నేను మీకు ఎర్రర్ ఒకటి చూపిస్తాను. మీకు డేటాలో మీకు ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడండి. అది R2 అనేది మనకి ఆర్ స్క్వేర్ అనేది మనకి 1కి ఎంత దగ్గరగా ఉంటే అంత బాగున్నట్టు, కానీ ఇక్కడ చూడండి 0.39 అంటే ఇంకా ఇప్పుడు మనం ఆన్సర్ని మనం ఇచ్చిన ఎక్స్ వాల్యూకి ఒక వెయిట్ని ప్రిడిక్ట్ చేయమంటే అది ఇంకా ప్రిడిక్ట్ చేయదు, జస్ట్ గెస్ చేస్తుంది అంతే. మన మోడల్ అనేది గెస్ చేసి ఓకే ఇంత వస్తుంది అని చెప్పేసి ఒక గెస్ లాగా ఇచ్చేస్తుంది. మనకేమీ డేటాను తీసుకొని ఏమీ ప్రిడిక్ట్ చేయదు అది. దానికి ఏదో ఒకటి అవుట్పుట్ ఇచ్చేయాలి కాబట్టి ఏదో ఒకటి ఇచ్చేస్తుంది అది అవుట్పుట్. ఇప్పుడు సపోజ్ నేను 150 ఉందనుకోండి, 150నే ఇప్పుడు కామెంట్లో తీసి ఇస్తాను చూడండి. సో చూడండి మనకి వెయిట్ ఎట్లా వచ్చిందో -13.4 అంట. 155కి మరి ఇందాక ఎంత వచ్చింది, 155 అంటే 54 అలా వచ్చింది, 54 సంథింగ్ అలా వచ్చింది. ఇదిగోండి 54.6 వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే ఇచ్చాను, 13.4 వచ్చింది. సో మనం డేటా ఎంత బాగుంటే మనకి డేటా అవుట్పుట్ అనేది అంత మంచిగా ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. సో ఇదనమాట లీనియర్ రిగ్రెషన్ అంటే. నేను ఇప్పుడు వాల్యూస్ని ప్లాట్ చేసుకుంటాను, మళ్ళీ దాన్ని ఎందుకు చూపించకుండా వెళ్తాం. వీటన్నిటిని కామెంట్స్ నుంచి తీసేసి డేటా అనేది మీకు మ్యాక్సిమం నా గిట్హబ్ లింక్ కూడా ఇస్తాను, దాంట్లో ఇవన్నీ ఉంటాయి. మీకు ఏఐ గురించి కూడా దాంట్లో కొన్ని కోడ్ అనేది ఉంటుంది, మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. గిట్హబ్లో కోడ్ కూడా ఇస్తాను. ఈ కోడ్ ఇంపోర్ట్ matplotlib.pyplot
యాజ్ పిఎల్టీ. సో పిఎల్టీ కదా, పిఎల్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే పిఎల్టీ డాట్ స్కోర్ స్కాటర్ ఎక్స్ అండ్ వై డేటా పాయింట్స్ని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మధ్యలో స్కాటర్ అవడానికి ఇది కరెక్ట్గా ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి డేటా పాయింట్స్ కరెక్ట్గా ఉంటాయి. దీంట్లో అయితే ఇందాక నేను పెట్టినట్టు ర్యాండమ్గా ఏమి ఉండవు, కరెక్ట్గా వేస్తుంది ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి. పిఎల్టీ డాట్ ప్లాట్ ఎక్స్ కామా మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ని యూస్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తాం కాబట్టి ఎక్స్ పిఎల్టీ డాట్. సో మ్యాక్సిమం మనకి ప్లాటింగ్ ఏం అవసరం లేదండి దీనికి, జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను నేను ప్లాటింగ్కి. ఇదిగోండి ఇట్లా వస్తుంది లైన్, ఇందాక నేను చూపించినట్టు ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి మధ్యగా. సో 150 ఉంటే 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే 50 kgs వెయిట్ ఉంటారు. సో ఇలా ఇప్పుడు నేను ఇక్కడ 155 తీసుకుంటా, 155కి 55 kgs వెయిట్. మళ్ళీ ప్లాట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఇక్కడ వచ్చిందా 55, 155కి అది ఇలాగా వస్తుంది అనమాట. మళ్ళీ మోడల్ అనేది ఈ ఇంటర్సెక్షన్ లైన్ని యూజ్ చేసుకొని మనకి ప్రిడిక్ట్ చేసేది. ఈ ఇంటర్సెక్షన్ లైన్ని యూజ్ చేసుకొని మనకి డేటా పాయింట్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఆ డేటా పాయింట్కి తగ్గట్టు మనకి వెయిట్ని చెప్తుంది అది. ఈ ఒకవేళ మనం హైట్ 165 ఇచ్చామనుకోండి, 165 ఇచ్చామనుకోండి, 165కి స్లోప్లో ఎక్కడ అనేది చూసుకొని దీన్ని స్ట్రైట్గా ఒక లైన్, దీనికి ఇట్లా ఒక లైన్ అంటే మనకి చూపేది దానికి, అప్పుడు ఇక్కడ ఎంతైతే వస్తుందో మనకి ఆ నెంబర్ అనేది ప్రిడిక్ట్ చేసేస్తుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. థ్యాంక్ యూ.